ఆంధ్రప్రదేశ్ స్వర్ణగ్రామ వార్డు శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి మూడంచెల అధికారులు వ్యవస్థ అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. జనాభాను బట్టి గ్రామ వార్డు కార్యాలయాలను 3 రకాలుగా విభజించారు. ప్రతి కార్యాలయంలో 6, 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉంటారు. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు ఈ ఉద్యోగుల పనిని పర్యవేక్షించడానికి, పరిపాలనను చక్కదిద్దడానికి నియమించారు. జిల్లా కేంద్రాల్లో శాశ్వత అధికారులను నియమించే ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లలో, నగర పంచాయతీల్లోని స్వర్ణ వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు కూడా అధికారులు వస్తున్నారు. డిప్యుటేషన్పై పురపాలక శాఖ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారులను తీసుకున్నారు. మండల స్థాయిలో 660 మంది పర్యవేక్షణ అధికారులను నియమించాల్సి ఉండగా, ఇప్పటికే 610 మంది బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన 50 మంది కోసం పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాశారు. ఈ మండల స్థాయి అధికారుల కోసం డిప్యూటీ ఎంపీడీఓలను డిప్యుటేషన్పై తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అధికారులను నియమించగా, మిగిలిన చోట్ల నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ మూడంచెల అధికారుల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పాడైపోయిన కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను మార్చేస్తున్నారు. ఈ మేరకు కొత్త వాటి కోసం ప్రభుత్వం 22 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. మార్చి మొదటి వారం నాటికి కొత్త పరికరాల కార్యాలయాలకు వస్తాయి. అలాగే ప్రతి కార్యాలయానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం నెలకి 1000 రూపాయల చొప్పున కేటాయించనుంది. ఈ చర్యల వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీరందరినీ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 3 ఈఓ పోస్టులను భర్తీ చేస్తే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఒక మెమో జారీ చేశారు. ఈ అదనపు ఉద్యోగులను దేవాదాయ శాఖలో విలీనం చేసి గ్రేడ్ 3 ఈఓలుగా నియమించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని దేవాదాయ కమిషనర్ను కోరారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖలకు చెందిన ఉద్యోగులను ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి తీసుకుంటే పనులు వేగంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చర్యల ద్వారా దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత తీరడంతో పాటు పరిపాలనలో వేగవంతమవుతుందని భావిస్తున్నారు.